అత్యంత బలహీనమైన విశ్వాసిని మోకాళ్లపై చూసినప్పుడు సాతానుడు వణికిపోతాడు, పరుగెత్తి పారిపోతాడు. ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే అది దేవుని ప్రణాళికలను సైతం మార్చగలదు, దేవుని నిర్ణయాలను కూడా మార్చగలదు. ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చే శక్తి కేవలము ప్రార్థనకు మాత్రమే ఉన్నది. వాక్యము చెప్పినా, పాటలు పాడినా, పరిచర్య ఎంతగా చేసినా జరగని అద్భుతాలు ప్రార్థన చేయటం వలన మాత్రం సాధ్యమవుతాయి. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగినట్లే అంటాడు మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు. కన్నీళ్లు విడిచే ప్రార్థనలకే ఎక్కువగా జవాబులు వస్తాయి అని అంటారు సెయింట్ తెరీసా ఆఫ్ అవిలా అనే దైవజనురాలు. చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం కన్నీళ్లు విడిస్తే చాలు, ఆ కన్నీళ్ళే మనకు జవాబును తీసుకొస్తాయి, ఆన్సర్ని ఇస్తాయి. నీ ప్రార్థన శక్తివంతముగా ఉండాలి అంటే తప్పక కన్నీరు కార్చాల్సిందే. దేవుని సన్నిధిలో మనం కార్చే ఒక చిన్న కన్నీటి చుక్క కూడా దేవుడు ఎన్నటికీ మర్చిపోడు, వాటిని ఏమాత్రము వ్యర్థముగా పోనివ్వడు. ఉదాహరణకు హిజ్కియా రాజు చేసిన కన్నీటి ప్రార్థన. హిజ్కియా రాజు చేసిన కన్నీటి ప్రార్థన నిజముగా ఆ ప్రార్థనకు దేవుడు అద్భుతముగా జవాబిచ్చాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. వెంటనే దేవుడు యెషయా ద్వారా జవాబిచ్చాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5 మరియు 6 వచనము చివరి భాగం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. హిజ్కియా రాజుకి మరణ శాసనము ఖరారైంది. ఇక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని ఆజ్ఞ జారీ అయింది. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చగల శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు.